హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట. నేనైతే మార్నింగ్ ఎప్పుడో 5:30కో 5:45కో స్టార్ట్ చేస్తే ఇంకా అవుతూనే ఉంది పని అసలు నాన్ స్టాప్గా. ముందు రోజు కొన్ని ప్రెప్ వర్క్ చేసుకున్నా కూడా ఆ రోజు మాత్రం చాలా ఎక్కువ పని అయింది అనిపించింది. అండ్ ఇంకా ఇంట్లో మామూలుగా ఉండే రెగ్యులర్ వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇంకా నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. పొద్దున్న లేచినప్పటి నుంచి హడావిడిగా ఉండే. నేను మొన్న ఒకసారి ఇంటికి వెళ్ళాను అనమాట. ఒక ఫంక్షన్ కోసం వెళ్ళినప్పుడు కొత్త చింతపండు ఉంటుంది కదా, అది తెచ్చుకున్నాను. దాంతోనే కదా చేస్తాము ఉగాది పచ్చడి. మాదేంటంటే నీళ్ళలాగా ఉంటుంది అనమాట. యూజువల్గా చూసే ఉంటారు, చాలా పల్చగా తాగేలాగా ఉంటుంది, తినేలాగా ఉండదు. సో ఇక్కడ నేను దానికోసమే చేస్తున్నాను. కొంచెం చింతపండు అయితే నానబెట్టాను. అండ్ తర్వాత కొత్త కుండలో అయినా చేసుకోవచ్చు. కుండ అయితే మేము తీసుకురాలేదు, ఆల్రెడీ నా దగ్గర చిన్న బిందె ఉందన్నమాట సర్వా, దాంట్లో చేస్తున్నాను. ఇది కూరాడి కుండ. ఈరోజు అంటే కొత్త పండుగలు ఉన్నప్పుడు పూజించుకుంటారనమాట. ఆల్రెడీ మా వాళ్ళు ఏం చేశారంటే దీనికి కలర్ అవన్నీ వేసి మామూలుగా పెయింట్తో బొట్లు పెట్టారు. నేను నార్మల్గా ఇలాంటి పండుగలప్పుడు క్లీన్ చేసి కొంచెం బొట్లు కొంచెం పెట్టి పూలదండ అది కట్టి మామూలుగా ఇంకా ప్రసాదం అది పెడుతూ ఉంటాను. ఉగాది రోజు ఇది కొత్త సంవత్సరం కాబట్టి కంపల్సరీగా పెడతారనమాట. ఇంకా ఇది దేవుని రూమ్లోనే పెట్టేసి ఈరోజు అక్కడ కూడా ప్రసాదం పెడుతున్నాను. అంటే అమ్మవారిని పూజించడం అనమాట. తెలంగాణ ఉన్న వాళ్ళందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, కూరాడకుండా అంటే అదొక ప్రీషియస్ అనమాట. చాలా ఏమంటారు, అమ్మవారి లెక్క మాకు. కంపల్సరీ పండుగకి అది కొంచెం అందుబాటులో లేకుండా అంటే కొంచెం పైన పెట్టుకోవడం కానీ లేకపోతే కొంచెం లోపల కబోర్డ్లో పెట్టుకోవడం కానీ ఉంటుంది కదా. ఈరోజు మాత్రం కంపల్సరీగా అక్కడ ప్రసాదం పెట్టడం, నైవేద్యం పెట్టడం అన్నీ ఉంటాయి. నేను ఇందులోనే చేస్తున్నాను. ఇది చాలా పెద్దగా అయిపోయింది, బట్ ఇంకో ఆప్షన్ లేదు నా దగ్గర. కుండ తెచ్చుకోవచ్చు, మళ్ళీ అది యూజ్ చేయకపోతే ఎందుకులే అనేసి ఆల్రెడీ కొత్తదే ఉంది గిన్నె. ఎప్పుడు కొత్త గిన్నెలోనే చేస్తాను. కుండ ఒకవేళ ఉంటే అందులో చేస్తాను, లేదు కాబట్టి ఇప్పుడు ఇందులో చేస్తున్నాను. ఇది కొత్తదే, మొన్న గృహప్రవేశం అప్పుడు తెచ్చుకున్నాను నేను, ఇది నాకు యూజ్ అవుతుందని. సో ఇంకా దాంట్లో చేస్తున్నాను. కంకణాలు కట్టేసాను అనమాట. ఒక 4 మాకు ఒక 4 కూరాడుకుండకు ఒకటి ఇంకా కట్టి పక్కన పెట్టాను. ఇందులోనే చేస్తున్నాను. ఆల్రెడీ చింతపండు నానబెట్టాను కాబట్టి తొందరనే అయిపోతుంది. మా సైడ్ ఏంటంటే చెప్పాను కదా, ఎన్ని షడ్రుచులు ఉంటాయో అన్నీ వేస్తారు. ఇంకా ఫ్రూట్స్ కానీ ఈ పుట్నాల పప్పు కానీ ఇవి ఏమయ్యరు. నార్మల్గా ప్లెయిన్గా ఉంటుంది, తాగేలాగా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుంది అంటే బాడీకి చాలా చల్లగా ఉంటుంది అనమాట. తాగిన కొద్దీ చాలా కూల్గా ఉంటుంది. ఈ వీడియో అయితే వెంటనే వేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఆ రోజు సాయంత్రం అన్నా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నా. ఎక్కడ అసలు కంటిన్యూస్గా 3 days హాలిడేస్ వచ్చాయి పిల్లకి. సండే ఒకరోజు ఇచ్చారు, మండే ఏమో రంజాన్కి ఇచ్చారు, ట్యూస్డే కూడా మరి మేబీ పండగ సండే అని వచ్చిందనో ఎందుకో ఇచ్చారనమాట ట్యూస్డే కూడా. ఇంకా మా వాడి ఇంట్లో ఉంటే వానికి టైం టు టైం ఏదైనా చేసి పెట్టడమో లేవడమే లేట్ అయిపోతుంది అనుకోండి. పొద్దున్నే లేసి హడావిడైతే లేదు 2-3 days నుంచి. అండ్ ఇంకెప్పుడు టీవీ సౌండ్ మోగుతుంది. ఇంకా పైకి వెళ్ళి ఇద్దామంటేనేమో రీసౌండ్ వస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే ఇస్తున్నా అనమాట. ఎట్లా వస్తుందో ఏమో అవుట్పుట్ అయితే తెలియదు. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇంకా పచ్చడి చేసి పెట్టాను. కొంచెం అవన్నీ మిక్సప్ అయిపోతే మనం వేసిన బెల్లం కానీ ఉప్పు కానీ అన్నీ కరిగి కొంచెం టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి, ఒక 5-10 minutes. ఈలోపు నేను భక్షాలు అయితే చేసుకుంటున్నాను. మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. చాలా అంటారు, పోలేలు అంటారు, బూరెలు అంటారు, బొబ్బట్లు అంటారు, మేమైతే భక్షాలు అంటాము. ఇంకా అచ్చ తెలుగులో ఊర్లో అయితే బచ్చాలు అంటాము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో గోధుమ రవ్వ ఉంటుంది కదా దొడ్డుది, దాంతో చేస్తారనమాట. ఏంటో నేను చిన్నప్పటి నుంచి అదే చేస్తున్నారు, అదే చూస్తూ ఉన్నాను. బట్ మా ఇంట్లో అసలు ఎవరు తినరు అది కూడా. నాకు ఎట్లా వస్తాయో ఏంటో అని నేను పెద్దగా వీడియో అయితే తీయలేదు. కానీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి. పప్పు బచ్చాలు చేశాను, శనగపప్పు. మేము ఉన్నదే ముగ్గురం కదా, చాలా చిన్న కప్పుతో చేశాను. మళ్ళీ ఎక్కువ అయితే కూడా ఎవరు తినలేరు. ఇంకా చెయ్యంగా కూడా కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను, నెక్స్ట్ డే అట్లా చేద్దామనేసి. మామూలుగా నేను ముందు చెప్పినట్టు పొద్దున ఎప్పుడో 6 అట్లా స్టార్ట్ అయితే పని అవుతూనే ఉంది. ఇవన్నీ చేసుకొని పులిహోర కూడా చేశాను అనమాట. ఇంకా అవసరమైతే లంచ్ ప్రిపేర్ చేద్దాం లేకపోతే లేదని ఊరుకున్నాను. రైస్ పెట్టేసాను, అది అయిపోయింది. 11:30కో 11:12కో ఇంకా భక్షాలు, పచ్చడి, పులిహోర అన్నీ ఒకటేసారి తినేసాము. లంచ్ బ్రంచ్ అన్నీ ఒకటేలాగా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నేనైతే ఇక్కడ
అది తాలింపు వేస్తున్నాను పులిహోరకి. మామిడికాయ పులిహోర కంపల్సరీ చేసుకుంటాం ఈరోజు అయితే. ఇంక ఈరోజు నుంచి కొత్తగా మామిడికాయలు తినడం స్టార్ట్ చేస్తామన్నమాట ఇయర్ స్టార్టింగ్లో. బట్ ఇప్పుడు వన్ సీజన్లో కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పటికే మామిడికాయ పప్పులు, మామిడికాయ పులిహోర, ఉల్లిగడ్డ మామిడికాయ కూర అన్నీ చేసేసుకున్నాం మేమైతే. బట్ ఈరోజు అయితే కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. బాగా వేడిగా ఉంది, పోపు ఇప్పుడే వేసిన అయినా కూడా ఇంకా కలుపుతున్నాను మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి. నాకు బాగా ఏమంటే నాకు అలవాటు తప్పిపోయినట్టు అనిపింది అనమాట. అంత క్లీనింగ్ పొద్దున్నే స్టార్ట్ అయ్యేసరికి ఎక్కువ హెవీ అయిపోయింది. ముందు రోజే చేసుకునేది ఉండే, చేసేకాడ చేసిన. బట్ ఈరోజు చేసేటివి ఉంటాయి కదా, నాకు ఎక్కువ అయిపోయింది. ఉడవడం తోడవడం అన్నీ ఈరోజు బాగా ఎక్కువ అయిపోయింది అనమాట. సో లేట్ అయిపోయింది. ఈ పండగకి ఇట్లా అయిపోయింది కానీ నెక్స్ట్ సారి నుంచి ఇట్లా కావద్దు. ముందు రోజు అన్నీ నైట్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్ వర్క్ చేసుకుంటట్టు ఉండాలి, అంటే పూజ కానీ ప్రసాదాలు కానీ అనుకున్నాం అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చేస్తూనే ఉంటే అవుతూనే ఉంది, చేస్తూనే ఉంటే అవుతూనే ఉంది. అస్సలు పని అంటే ఈరోజు అవ్వలేదు. నాకు ఎందుకో కొంచెం అది నచ్చలేదు అనమాట. బట్ చేసుకున్న కాడికైనా మెల్లగా ప్రశాంతంగా చేసుకో అన్నాడు అనమాట మా ఆయన. ఇక చేసేది ఏం లేదన్నట్టు. మళ్ళీ టైం ఒకటి 9 తర్వాతనే చేసుకోవాలన్నారు కదా అనేసి నేను ఇంకా కామ్ అయిపోయాను అనమాట. ఇంకా 10కి అంతా స్టార్ట్ చేస్తే ఒక 1 అవర్లో అంతా అయిపోయింది. పూజ కానీ ప్రసాదాలు చేసుకోవడం కానీ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ నేను అందుకే డీటెయిల్గా చూపించలేదు, ఎందుకంటే వస్తాయా రావో, నేను అంత ప్రో కూడా కాదు వీటిలలో. జస్ట్ ర్యాండమ్గా మా బేసిక్గా ఎట్లా తెలుసో అట్లా చేద్దాం అనుకున్నా. బట్ అవుట్పుట్ మాత్రం చాలా వచ్చింది. నేనే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్గా మాకు ఇది కొంచెం న్యూ ఎక్స్పీరియన్సే. ఎందుకంటే ఏ పండుగ చేసినా చేయకున్నా కొంచెం మెయిన్ పండుగలు అయితే చేసుకోవాలి. ఉగాది కానీ, మాకు ఉగాది కానీ లైక్ దసరా కానీ ఇవైతే పెద్ద పండుగలు కదా. సో మళ్ళీ మేము వచ్చినాక ఇంట్లోకి వచ్చినాక శివరాత్రి వచ్చింది కానీ జస్ట్ నార్మల్గా దీపం పెట్టుకోవడం అంతే, ఇంకా పెద్ద పూజలు ఏమి ఉండవు. ఇది కూర అడుగు పెట్టుకోవాలి, కొత్త పండుగ, కొత్త సంవత్సరంలో కొత్త ఇంట్లో అన్నీ కొంచెం సెంటిమెంటల్గా అనిపిస్తాయి కదా. సో అన్నీ అయితే మంచిగా జరగాలి. ఏ ఒక్క పచ్చడి మంచిగా అవ్వాలి, పులిహోర మంచిగా అవ్వాలి, భక్ష్యాలు కూడా మంచిగా రావాలనుకుంటూనే ఉన్నాను అనమాట మనసులో. బట్ అనుకున్న దానికంటే కూడా బాగా వచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత బాగా వస్తాయని కూడా. కాకపోతే ఇంకా పల్చగా చేయొచ్చు. నేను గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి ఓకే నార్మల్గా వచ్చాయి. బాగా పల్చగా రావాలి అసలు అంటే మైదా పిండితో చేస్తేనే వస్తాయి. గోధుమ పిండితో అంత పల్చగా రావు. నేను ఎక్కువ గోధుమ పిండినే యూస్ చేస్తాను దేంట్లో అయినా. అసలు మైదా మేము కంటిన్యూస్గా 3 డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా, పిల్లలకి హాఫ్ డేస్ కూడా ఉన్నాయి. ముందు రోజే అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయారు, మోస్ట్లీ వెళ్ళేటోళ్ళంతా. నేను కూడా ఇదివరకు ఇయర్లు వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇంక ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఒక్కరు ఉండిపోతారు మా ఆయన అనేసి వెళ్ళట్లేదు అనమాట. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నాకైతే. ఎంత పాజిటివ్గా ఉంటుందంటే అసలు నార్మల్గా దీపం పెట్టుకున్న దానికంటే కూడా మనం పండగలప్పుడు కొంచెం ఎక్కువగా అలంకరణ చేసుకొని పూజ గదిలో అదంతా బాగుంటుంది కదా. నాకు ఇంతకుముందు పూజ గదిలో అంతా నాకు చూపించడానికి అక్కడ లేకుండే అనమాట, ఫ్లెక్సిబిలిటీ అది పైన ఉండేది కదా. ఇప్పుడు కింద ఉంది కాబట్టి మంచిగా చూపించడానికి వీలుంది. అండ్ నాకు కూడా కూర్చొని అంతా చేసుకొని బొట్లు అవన్నీ పెట్టుకొని అలంకరించుకోవడానికి కూడా నాకు మంచిగా టైం ఉంటుంది అనమాట. అంటే పీస్ఫుల్గా ఆరామ్సే ఎలాంటి ఇబ్బంది హడావిడి లేకుండా మంచిగా కూర్చొని చేసుకుంటట్టు. చెప్పాను కదా ఒక 5 6 చేశాను. మా ఇంట్లో ఉండేదే మేము ముగ్గురం దేవుడి దగ్గర ఒకటి పెట్టాము. ఇంకా దేవుడి దగ్గరది మా ఆయన తినమంటాను, లేకపోతే నేను తింటాను వేస్ట్ చేయకుండా. మీలో ఎంతమందికి ఇట్లా మీగడ ఇష్టమో కామెంట్ చేయండి. భక్ష్యాల మీద నాకు మీగడ అది ఈ మీగడ కాదు, ఇది జుజుబి. అసలు మెయిన్ మీగడ అంటే మనకు ఊర్లో బర్రెపాలు ఉంటాయి కదా, వాటికి ఆగబెట్టిన తర్వాత మీగడ వస్తుంది తిక్కుగా. అది ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. యూజువల్గా అయితే నెయ్యి వేసుకుంటారు, నాకు నెయ్యి
నాకంతా ఎందుకో నచ్చదు పప్పులో కానీ దాంట్లో కూడా నాకు వేసుకోబుద్ది కానీ నేను ఎక్కువ తినను. మా ఆయన అయితే నెయ్యి తింటాడు కానీ నేను తిన్ను. నేను మీగడ వేసుకొని తిన్నా, నాకు అంత సాటిస్ఫైయింగ్ ఏం అనిపించలేదు. ఎందుకంటే ఇది నార్మల్ మీగడ కదా, అంత మంచిగా థిక్గా స్వీట్గా ఏం ఫ్లేవర్ లేదు కదా. ఇంక ఇది సాయంత్రం అనమాట, మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళడానికి నేను రెడీ అయిపోయాను, మళ్ళీ దీపారాధన చేసుకున్నాను అనమాట. ఈ శారీ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో, మంచి కలర్, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ కలరు. సో ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయాను, ఏమైతే వేసుకోలేదు, బుట్టలు పెద్దవి పెట్టుకున్నానని. నాకైతే ఈసారి ఉగాది చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. అట్లే గుడి దగ్గర పంచాంగ శ్రవణం చెప్తే కొద్దిసేపు కూర్చొని వినేసి ప్రసాదం తీసుకొని వచ్చాను. హోప్ ఈ వీడియో నచ్చిందంటే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్